రిజిస్ట్రేషన్ కోసం చెల్లిస్తున్న స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చలాన్ల సొమ్ము పక్కదారి పడుతోంది. ప్రభుత్వ ఖజానాలో జమ కాకుండా కొందరు మీ సేవ, స్లాట్ బుకింగ్ కేంద్రాల నిర్వాహకులు జేబుల్లోకి చేరుతోంది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చలాన్ రసీదులపై చెల్లించే మొత్తం సరిగానే ఉంటున్నా ప్రభుత్వ ఖజానాలో మాత్రం అతి తక్కువగా ఉంటోంది. ప్రభుత్వం ధరణి స్థానంలో తీసుకువచ్చిన భూభారతి పోర్టల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని అడ్డుపెట్టుకుని ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్టు అధికారులు గుర్తించారు. జనగామ జిల్లాలో ఒక్క రోజులోనే 8 లక్షల మేర ప్రభుత్వ ఖజానాకు గండిపడినట్లు తెలుస్తోంది. దీనిపై గుట్టుగా విచారణ చేపట్టిన అధికారులు ఒక మీసేవ నిర్వాహకుడు సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా మరెంతగా అవకతవకలు జరిగి ఉంటాయోనని ఆందోళన వ్యక్తమవుతోంది. భూముల క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్ల కోసం భూభారతి పోర్టల్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. భూముల లావాదేవీలు జరిపేవారు సిటిజన్ పోర్టల్లోకి వెళ్లి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. కానీ సరైన అవగాహన లేక తగిన సమయానికి సంబంధించిన స్లాట్ దొరకక చాలా మంది మీ సేవా కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఉండే స్లాట్ బుకింగ్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న కొందరు నిర్వాహకులు అటు రైతులను, ఇటు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు.